రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ నిర్బంధిస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాన్ని తలపించేలా నిన్న సంఘటనలు జరిగాయన్నారు. అక్రమంగా మమ్మల్ని హౌస్ అరెస్టు చేయడం సరికాదన్నారు. ఎలాంటి ఆర్డర్లు లేకున్నా తమని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ పోలీసులు మా ఆఫీస్లోనే నిర్బంధించి కూర్చోబెట్టిండ్రు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా స్టార్ట్ అయింది ఎప్పుడైతే అరకపూడి గాంధీ గారు చెప్పారో పిఎస్సి చైర్మన్ అయిన సందర్భంలో. ఆయన ఏం చెప్పారు, నేను పార్టీ మారలేదు, పార్టీ మారకుండా నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అని చెప్పిండ్రు. సో అప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా, అరే నువ్వు పార్టీ మారలేదు కాబట్టి కొన్ని అపోహలు, అందరూ నువ్వు కండువా వేసుకున్నావు అని అపోహపడుతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అయినావు అని అపోహపడుతున్నారు, కాబట్టి మీ ఇంటికి వచ్చి మేమందరం సంఘీభావం తెలుపుకుంటాం అని చెప్పిన సందర్భంలో మరి గాంధీ గారికి ఏమైందో తెలియదు. కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైకి దౌర్జన్యంగా ఆయన అనుచరులను తీసుకొచ్చి దాడి చేయడం జరిగింది. ఆ విధంగా మనం హైదరాబాద్లో ఇంతకు ముందెప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటిపైకి పోయి దాడి చేసిన సందర్భం మనం ఎప్పుడు చూడలేదు. ఆ సందర్భంలో గాంధీ గారిని నిలువరించకపోవడం, పోలీసులు మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు. గాంధీ గారిని వాళ్ళ ఇంట్లోనే ఆయన బయటికి వెళ్లకుండా చూసుకుంటుంటే ఈ విధమైన ఇష్యూస్ రాకుండా ఉండేది. కౌశిక్ రెడ్డి ఇంటి దాకా రానిచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడం నిజంగా ఇది పోలీసులు మరి ఏ విధమైన డైరెక్షన్లో పనిచేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. గాంధీ గారిని అరెస్ట్ చేయకుండా కౌశిక్ గారిని, ఆయనకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన హరీష్ రావు గారిని, మా ఇతర నాయకులను అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు అనేసి నేను అడుగుతున్నాను. ప్రజా పాలన అని చెప్పి మీరు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారనేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను.